మీద మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే వారికి ఎక్కువ మనకు నచ్చినటువంటి పదార్థాలను ఇవ్వడానికి ఇష్టపడతాం, అవునా కదా? అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి తల్లిదండ్రులు, ఎలా అంటే కూతుర్లు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే సైలెంట్గా వారి కూతుర్లకి ఎవరికి తెలియకుండా కొన్ని ఇస్తూ ఉంటారు. చూసారండి మీరు ఎప్పుడైనా? చూసే ఉంటారు, లేని అందరూ నవ్వుతున్నారంటే చూసే ఉంటారు, అంటే జరుగుతున్నాయి కనుక. కొంతమందికి కొడుకులు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుందండి, కూతుర్లకి ఏమీ ఇవ్వరు, కొడుకులకి ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు కొడుకు అంటే ఇష్టం, నేను ప్రేమించింది ఎక్కువ నా కొడుకుని. కొంతమంది సమానంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. అంటే భూమి మీద తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే స్నేహితులు కావచ్చు. ఏమంటే స్నేహితుల్లో కూడా అంతే, ఏ స్నేహితుడిని అయితే ఎక్కువ ఇష్టపడతామో ఆ స్నేహితుడితో ఎక్కువ ఉంటాం, ఎక్కువగా వాళ్ళకి సహాయాలు చేస్తూ ఉంటాం. అంటే భూమి మీద ఉన్నటువంటి మనం ఎవరైనా ఎలా ఆలోచిస్తామంటే మనము ప్రేమించిన వారికి ఎక్కువగా సహాయపడటం అనేది చేస్తూ ఉంటాం, లేదంటే వాళ్ళకు కావలసినవి ఎక్కువగా ఇవ్వడం, వాళ్ళనే ఎక్కువగా నమ్మడం, అవునా? అంటే భూమి మీద ఉన్న మన ప్రేమకు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు నచ్చిన వారికి ఎక్కువ స్థానాన్ని ఇస్తూ ఉంటాం. మరి యేసుక్రీస్తు వారి విషయంలో ఇదే జరిగిందా? ఆలోచించండి. ఏమంటే యేసుక్రీస్తు వారు అందరినీ ప్రేమించాడండి, ప్రేమించలేదా? అందరినీ ప్రేమించాడు. అందరినీ ఎంత ప్రేమించాడు? ఆయన గురించి, దేవుడి గురించన్నా ఆయన గురించన్నా మాట ఒకటేనండి. ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అంటే మరి యేసుక్రీస్తు వారు ఎంతో ప్రేమించలేదా? ప్రేమించాడు గనుకనే ప్రాణం పెట్టాడండి, అవునా? నేను నా సహోదరులను ప్రేమిస్తున్నాను గనుకనే ప్రాణం పెడుతున్నాను అంటున్నాడు, అవునా? అంటే ప్రేమిస్తే ప్రాణం పెడతాం, ప్రేమిస్తే ప్రాణం పెడతాం ఎవరైనా సరే, అవునా? అంటే యేసుక్రీస్తు వారు అందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు అంటే అందరినీ ప్రేమించాడా? కొందరినే ప్రేమించాడా? అందరినీ ప్రేమించాడు. అందరినీ ప్రేమించినా కూడా ఒక శిష్యుని గురించి మాత్రం యేసు ప్రేమించిన శిష్యుడు అని ఉందండి. ఎవరా శిష్యుడు? ఒకసారి బైబిల్లో నుంచి చూద్దాం, చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనం అండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనం చూడండి. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడుడైన శిష్యుడును తమ వెంట వచ్చుట చూచిన. ఇంతకీ ఆ శిష్యుడు ఎవరు? కిందకు వచ్చేసరికి 24వ వచనం చూడండి. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే. ఎవరా అతడు? ఇతను ఎవరు? ఈ పత్రిక రాసింది ఎవరండి? యోహాను గారు. అంటే యోహాను గారి గురించి ఏమని అంటున్నాడు? యేసు ప్రేమించిన శిష్యుడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యుడు. ఎవరతను? యోహాను గారండి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలండి. నిద్ర వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి వినాలి. ఎందుకంటే మంచి ఎండ టైం, మధ్యాహ్నం టైం కదా, కొంచెం నిద్ర వస్తుంది అందరికీ. మీకే కాదు చెప్తున్నా, నాకు కూడా నిద్ర వస్తుంది, అవునా? అంటే మనకి ఆ శరీర బలహీనతను బట్టి నిద్ర వస్తుంది, కానీ జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఏం పర్వాలేదు, తొందరగానే ముగిస్తాను. లేట్ అవుతుంది అన్నాను అనుకోండి, అమ్మో ఎండాన్ని మీరు భయపడతారేమో, అందుకే తొందరగానే ముగిస్తాను, ఓకేనా? జాగ్రత్తగా విందాం. చూడండి ఏమంటున్నాడు. యేసు ప్రేమించిన శిష్యుడు. ఎవరతను? యోహాను గారు. పైగా ఎలా ప్రేమించాడట? భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడట. ఏమంటే మీరు ఎవరైనా భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు రొమ్మున ఆనుకునేటట్టుగా కూర్చోబెడతారండి ఎవరైనా? మీరు ఎంత ప్రేమించినా కూడా రొమ్మున ఆనుకొని కూర్చుండేటట్టుగా ఎవరైనా ప్రేమిస్తారా? ఏం ప్రేమించరా? మీరు ప్రేమించారండి, మీకు గుర్తులేదేమో. ప్రేమించలేదా?
జాగ్రత్తగా ఆలోచించండి. మీ పిల్లల్ని భోజనం చేసేటప్పుడు ఎక్కడ కూర్చోబెట్టుకుంటారండి? ఎక్కడ కూర్చోబెట్టుకుంటారు? ఒళ్ళో కూర్చోబెట్టుకుని తినిపిస్తారా, తినిపించడం లేదా? తినిపిస్తారా? అంటే ఎవరిని బాగా ప్రేమిస్తారు? మన పిల్లల్ని ప్రేమించి వాళ్ళనే రొమ్మున ఆనుకొని కూర్చోబెట్టుకుని మరి భోజనం తినిపిస్తామండి. అంటే యేసుక్రీస్తు వారు ఆ శిష్యుడిని రొమ్మున ఆనుకునేటట్టుగా, పైగా భోజన పంక్తిని రొమ్మున ఆనుకునేటట్టుగా కూర్చోబెట్టాడు అంటే ఎంత ప్రేమించాడండి? ఎంత ప్రేమించాడు ఆలోచించండి. చాలా ప్రేమించాడు. చాలా ప్రేమించినప్పుడు ఆ ప్రేమించిన శిష్యుడికే కదా సర్వ హక్కులు ఇవ్వాలి. ఆలోచించండి. ఏమంటే సర్వ హక్కులు ఎవరికి ఇవ్వాలండి? కానీ యేసుక్రీస్తు వారు సర్వ హక్కులు అనగా నా గొర్రెలను మేపుము అనే బాధ్యతను యోహాను గారి మీద పెట్టాడా, లేదంటే ఇంకెవరి మీదనే పెట్టాడా? ఎవరి మీద పెట్టాడు? ఎవరి మీద పెట్టాడండి? అదే మనం వాక్యపట్నంలో చదువుకున్నాం. ఒకసారి ఆ మాట చూడండి. వాక్యపట్నంలో చదువుకున్న మాట యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చూడండి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనకు చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుము. ఏమండి, యేసుక్రీస్తు వారిని ఎక్కువ ప్రేమించేది ఎవరు? అందరూ ప్రేమిస్తున్నారు యేసుక్రీస్తు వారిని, అవునా? కానీ యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడని ఎవరి గురించి రాయబడింది? యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యేసుక్రీస్తు వారే ఎక్కువగా ప్రేమించాడండి, అవునా? యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాను గారు. మరి యేసుక్రీస్తు వారు బాధ్యతలు ఎవరి మీద పెడుతున్నట్టుగా కనిపిస్తుంది? ఎవరి మీద అండి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురుని అడిగారండి. నువ్వు వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? అవును, నేను చాలా బాగా ప్రేమిస్తున్నాను. నీకు కూడా తెలుసా సంగతి? అయితే నా గొర్రెల మీద. ఎవరికి అప్పచెప్పాడు ఈ బాధ్యత? పేతురు గారికి, అవునా? పేతురు గారికి అప్పచెప్పాడు. పేతురు గారికి ఎందుకండి అప్పచెప్తున్నాడు? ఆలోచించండి. ఏమంటే యోహాను గారు మంచివాడు కాదా? ఏమంటే యోహాను గారి గురించి మన అందరికీ తెలుసు. ఎంత మంచివాడంటే, ఎంతగా దేవుణ్ణి ప్రేమించాడంటే 12 మంది శిష్యులలో ఏ శిష్యుడు కూడా సిలువ దగ్గరికి రాలేదండి, అవునా? ఈవెన్ పేతురు గారు కూడా రాలేదు. దూరం నుంచి చూస్తున్నాడట పాప పేతురు గారు. కానీ సిలువ దగ్గరికి వచ్చిన ఏకైక శిష్యుడు ఎవరు? యోహాను గారు, అవునా? మరి అలాంటి యోహాను గారికి బాధ్యత ఇవ్వకుండా పేతురు గారికి ఎందుకు ఇస్తున్నాడు? ఏమంటే తెలియదా యేసుక్రీస్తు వారికి యోహాను గారు వస్తారు, యేసుక్రీస్తు వారు సిలువ దగ్గరికి రారనే సంగతి తెలియదా? తెలుసండి. ఏమేమి తెలుసంటే, ఒక మాట అన్నాడు, కోడి కూయక ముందే నీవు 3 సార్లు నన్ను తెలియదని చెప్తావు చెప్పాడు ఆయన. అంటే ఆ సంగతి తెలిసిన ఆయనకి యోహాను గారు సిలువ దగ్గరికి వస్తారు, పేతురు గారు భయపడి రాకుండా ఆగుతారనే సంగతి తెలుసా తెలియదా? తెలుసండి. మరి ఇంత తెలిసిన ఆయన, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెల మేపు. మళ్ళీ అడిగాడు. ఎన్నిసార్లు అడిగాడంటే మొత్తం 3 సార్లు అడుగుతాడండి. చూడండి ఒకసారి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలను మేపు. మళ్ళీ రెండోసారి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెలను మేపు. మూడోసారి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నాననే సంగతి నీకు కూడా తెలుసు. ఎందుకు అడుగుతున్నావు ఇన్నిసార్లు? నేను నిన్ను ప్రేమిస్తున్నాననే సంగతి నీకు కూడా తెలుసు అని అనగానే, అయితే మరలా కూడా అదే మాట అన్నాడు, నువ్వు నా గొర్రెలను మేపు. ఇన్నిసార్లు అడిగి, అవునా, ఇన్నిసార్లు అడిగి యేసు ప్రేమించిన శిష్యుడిని కూడా పక్కకు పెట్టి పేతురు గారి మీద బాధ్యతను పెడుతున్నాడండి, అవునా? ఎందుకండి పేతురు గారి మీద అంత ఇష్టం? ఎందుకండి పేతురు గారి మీద ఆ బాధ్యతను పెట్టాలి? ఆలోచించండి. ఎందుకు ఆ పేతురు గారి మీద అంత నమ్మకాన్ని పెట్టాలి? ఏమంటే మనమైతే ఎవరి మీద బాధ్యతను పెడతాం? ఎవరి మీద పెడతాం బాధ్యతను? కానీ ఇష్టాన్ని కానీ ఆస్తులు కానీ ఎవరికి ఇస్తాం? మనకు బాగా నచ్చినటువంటి వ్యక్తి, అవునా? మరి యేసుక్రీస్తు వారు ఎందుకు పేతురు గారికి అప్పచెప్పాడు? ఎవరిని పక్కకు పెట్టి? ఎవరిని పక్కకు పెట్టండి? యోహాను గారిని, తక్కిన శిష్యులని.
అందరినీ పక్కకు పెట్టి పోనీ యోహాను గారికి ఈ ఆలోచన లేదండి, అందుకే పేతురు గారికి ఇచ్చాడండి అని అనుకుంటున్నారా? ఏమండి, మనలో కూడా కొంతమంది ఉంటారండి. ఎలాంటి వాళ్ళు అంటే, ఇద్దరు ఈక్వల్గా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, నాకు వద్దులేండి పక్కనున్న ఆయనకి ఇచ్చేయండి, నేను మామూలుగానే వర్క్ చేస్తాను అనేవాళ్ళు ఉంటారా? ఉండరా? ఉంటారండి, కొంతమంది ఉంటారు అలాంటి వారు. మరి యోహాను గారు ఏమైనా వద్దు అనుకొని పేతురు గారికి అప్పచెప్పండి అని యోహాను గారు ఏమైనా ఇచ్చేసారా? ఇవ్వలేదండి. ఎందుకో తెలుసా? యోహాను గారి గురించి ఏమని ఉందో ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి యోహాను గారి గురించి, లేదంటే శిష్యులందరికీ ఎటువంటి ఆలోచన ఉందో చూద్దాం. చూడండి ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయము 24వ వచనం అండి. చూడండి, జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము ఏంటట? తమలో ఎవడు గొప్పవాడని ఒకసారి మళ్ళీ చదవండి అదే మాట. యోహాను సువార్త 22వ అధ్యాయము 24వ వచనం. ఏమంటున్నాడండి? తమలో ఎవడు గొప్పవాడిగా ఎంచబడును అను వివాదము వారిలో పుట్టగా. ఎవరిలో పుట్టిందట? శిష్యులలో. ఏమని? మాలో అసలు ఇంతకీ ఎవడు గొప్పవాడు? నేను గొప్ప, నువ్వు గొప్ప, ఎవరు గొప్ప అని వాదం పుట్టిందటండి. ఎవరిలో? శిష్యులలో. అంటే శిష్యులలో ఎటువంటి వాదం పుట్టింది? ఎవడు గొప్పవాడు అంటే వాళ్ళకి ఏ ఆలోచన ఉంది? అప్పటికి యేసుక్రీస్తు వారు మరణించక ముందు, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో యోహాను గారితో సహా అంటే లేదా? యోహాను గారికి ఉందా లేదండి? ఎవరు గొప్పవారనే వాదం వారిలో పుట్టింది. పైగా వీళ్ళలో వాదమే పుట్టింది, యోహాను గారి విషయంలో అయితే ఇంకోటి కూడా జరిగిందండి. ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం. చూడండి బైబిల్లో నుంచే. యోహాను సువార్త, క్షమించండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, మేము అడిగినదల్లా నువ్వు మాకు చేకూరుచున్నావా అని చెప్పగా, ఆయన నేనేమి చేకూరుచున్నారని వారిని అడిగిన. వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడు కూర్చుండినట్లు మాకు దయచేయమని చెప్పిరి. ఎవరు అడిగారండి ఈ మాట? ఎవరు అడిగారు ఈ మాట? జెబెదయి కుమారుల తల్లి అడిగింది. తల్లి మాత్రమే అడుగుంది అనుకుంటే పొరపాటు. ఎవరు అడిగారట? ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, వాళ్ళే అడుగుతున్నారట. ఎవరు? యాకోబు, యోహాను. ఆ యోహాను ఎవరు? యేసు ప్రేమించిన శిష్యుడు. ఏమంటే ప్రేమించిన శిష్యుడు వచ్చి అడిగితే ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఆలోచించండి. మనల్ని ఎవరైనా బాగా ప్రేమించి వచ్చి ఏదైనా అడిగితే, నువ్వు అడిగగా నీకంటే ఎక్కువ ఎవరు? నీకే కదా నా ప్రేమ అంతా అని ఖచ్చితంగా ఇచ్చేస్తామండి. మరి యేసుక్రీస్తు వారి విషయంలో జరిగిందా? పోనీ వీరికి ఆలోచన లేదు అంటే వేరే విషయం. యోహాను గారికి ఆలోచన లేదండి, భోజన పంక్తిని రొమ్మున కూర్చున్నాడు కదా, రొమ్మున కూర్చున్నాడు, అంతవరకు ఆయన సాటిస్ఫై అయిపోయాడు, ఆయనకు ఆలోచన లేదండి, గొప్పవాడు అవ్వాలనే ఆలోచన లేదండి అని అంటే అది వేరే విషయం. కానీ ఆయనకు ఆలోచన ఉందా? ఉంది. మరి ఉన్నప్పుడు ఎందుకు పేతురు గారికి ఇచ్చాడు? అసలు పేతురు గారిలో ఉన్నది ఏంటి? ఆలోచించండి. ఏమంటే దేవుడు అనగా యేసుక్రీస్తు వారు ఏమైనా రాంగ్ డిసిషన్ ఏమైనా తీసుకుంటాడండి? తీసుకోడు. మరి ఎందుకు ఇచ్చాడు పేతురు గారికి? అసలు పేతురు గారి దగ్గర ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి? ఇది మనకు తెలియాలంటేనండి మనము బైబిల్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనం సరిగా అర్థం చేసుకోలేదనుకోండి, దేవుడు ఏం చేస్తున్నాడనే విషయం మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన మాటలు చాలా క్లియర్గా మనం అర్థం చేసుకుంటేనే ఎవరు, ఎందుకు, ఏమిటి, ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. అవునా?
మనం సంగతులను పైనే చదువుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన ఆలోచన ప్రకారం ఆలోచిస్తే ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలి? ఇదిగో యోహాను గారే సిలువ దగ్గరకు వచ్చాడు. ఆ యోహాను గారికి ఎటువంటి బాధ్యతను అప్పచెప్పాడండి? ఇదిగో నా తల్లి ఆమెను నీకు అప్పచెప్తున్నాననే బాధ్యతను అప్పచెప్పాడా? అప్పచెప్పాడండి. తల్లి యొక్క బాధ్యతను యోహాను గారికి అప్పచెప్పాడు. సంఘము మీద బాధ్యతను ఎవరికి అప్పచెప్పాడు? పేతురు గారికి అప్పచెప్పాడు. పైగా ఆ పేతురు ఎలాంటి మనస్తత్వం మన అందరికీ తెలుసు. ఎలాంటి మనస్తత్వం అండి? పేతురు గారు అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? స్పీడు. అవునా? ఇతనికి దూకుడు ఎక్కువ అండి అంటారు. అలాంటి పేతురే ఆ అపోస్తలుడైన పేతురు. అవునా? అలాంటి వ్యక్తేనా? ఎంత స్పీడ్ అండి? చాలా స్పీడు. ఏదైనా ఆయనకు అనిపించిందంటే వెంటనే చేసేయాలి. ఇదిగో నాకు ఏదైనా సందేహం వచ్చిందనుకోండి, మనమైతే అడగడానికి ఆలోచిస్తాం, కానీ పేతురు గారు అలా కాదండి, వెంటనే అడిగేస్తాడు. చాలా స్పీడ్ ఎక్కువ. కానీ యోహాను గారు చాలా నిదానంగా ఆలోచిస్తాడండి. యోహాను గారు చాలా నిదానంగా ఉంటారు. ప్రేమించిన శిష్యుడు, నిదానం. ఇంకా చెప్పాలంటే అసలు ప్రేమ అనే దానికి ఎక్కువగా ఎవరు చెప్పారంటే మాటలు యోహాను పత్రికలోనే రాయబడిందండి. అంటే ఎంత ప్రేమించాడు, ఎంతగా ప్రేమింపబడ్డాడు అంటే చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. ఇతనేమో స్పీడ్ ఎక్కువ. ఇప్పుడు మనం ఏదైనా బాధ్యతను అప్పచెప్పేటప్పుడు ఎలాంటి వారికి అప్పచెప్తాం? కొంచెం నిదానంగా ఉన్న వారికి అప్పచెప్తామా, లేదంటే బాగా స్పీడ్గా మాట్లాడే వారికి అప్పచెప్తామండి? నిదానంగా ఉండేవారికి అప్పచెప్తాం కదండి. మరి పేతురు గారి స్పీడ్ ఎలాంటిది? చాలా స్పీడు. ఎందుకంటే ఆయన పేరే చాలామంది దుడుకు పేతురు అంటూ ఉంటారు. అవునా? మరి ఇలాంటి వ్యక్తికి తీసుకెళ్ళి సంఘం మీద బాధ్యతను అప్పచెప్పడం ఏంటి? పేతురు గారిని పక్కకు పెట్టి యోహాను గారికి ఏమో తల్లిపై బాధ్యతను అప్పచెప్పడం ఏంటి? ఆలోచించండి ఒకసారి. ఆలోచించారు అసలు ఎప్పుడైనా? ఏమండి, పేతురు గారికి సంఘం మీద బాధ్యత, అంటే జనాలందరి మీద బాధ్యత. అలాగని యోహాను గారికి ఏమి బాధ్యత ఇవ్వలేదని చెప్పడం లేదు నేను. కానీ ప్రధానమైన బాధ్యత అనగా ప్రధానమైన అగ్రస్థానం ఎవరికి ఇచ్చాడంటే పేతురు గారికే ఇచ్చాడండి. అవునా? అందుకే పేతురు గారి గురించి కూడా పౌలు గారు పత్రికలో రాస్తూ, ఇదిగో ఆ ఇశ్రాయేలులకు అపోస్తలుడొకటకు పేతురుకి ఎలాగ అప్పగింపబడినో అంటాడు. చూద్దాం ఒకసారి మాట చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతూ 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడగుటకు పేతురునకు సామర్థ్యం కలుగు చేసిన వాడే. 7వ వచనం కూడా చూడండి. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగు అప్పగింపబడెను. అంటే పేతురు గారి గురించి ఏమని చెప్తున్నాడు? సున్నతి పొందిన వారికి అపోస్తలుడగుటకు పేతురుకే బాధ్యత అప్పచెప్పాడట. అపోస్తలుడికి బాధ్యత అప్పచెప్పాడు, కానీ పేతురుకి చాలా పెద్ద బాధ్యతను అప్పచెప్పాడండి. పైగా స్పెషల్గా పిలిచి మరి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెల్ని మేపు. అందరినీ అడిగాడా? పేతురు గారిని ఒక్కరిని అడిగాడండి? పేతురు గారిని ఒక్కరినే. అలాగని అందరికీ ఇచ్చాడు ఆ బాధ్యత, కానీ పేతురు గారికి కొంచెం స్పెషల్గా ఇస్తున్నాడండి. ఎందుకంత స్పెషల్ అయినా? ఈ దుడుకు స్వభావం కలిగిన వ్యక్తికి పైగా భయం అండి. లేదా భయం? యోహాను గారు సిలువ దగ్గరకు వచ్చారండి. ఈయనేమో భయపడిపోయి, నేను యేసుక్రీస్తు వారంటే నాకు తెలియదు అని 3 సార్లు చెప్పాడండి. ఏమంటే ఇప్పుడు మనం కూడా ఒకసారి ఉదాహరణకు ఆలోచించండి. జస్ట్ ఇప్పుడు ఉదాహరణకి మన మోసెస్ అన్నయ్య గారిని ఎవరో కొట్టడానికి వచ్చారనుకోండి, కొద్దిసేపు కొట్టడానికి వచ్చారనుకోండి. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక 4 ఇదిగో యవనస్తులు, ఒక పురుషులు ఒక 5 ఉన్నారు కదా. 5 పారిపోయి ఎవరో ఒక అన్నయ్య మాత్రమే ఉన్నాడు అనుకోండి. మిగిలిన వాళ్ళు అందరూ పారిపోయారు, ఒక అన్నయ్య ఉన్నాడు. అప్పుడు మోసెస్ అన్నయ్య ఎవరి మీద నమ్మకాన్ని పెట్టుకుంటాడు చెప్పండి? ఎవరికి బాధ్యతను అప్పచెప్తాడు చెప్పండి? అవునా? ఒక అన్నయ్య ఏమో అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అని అనేసాడు. అప్పుడు మోసెస్ అన్నయ్య ఎప్పుడైనా జీవితంలో ఆయన నమ్ముతాడా అండి? నమ్మడు.
మరి యేసుక్రీస్తు వారిది టోటల్గా మన ఆలోచనలకు మొత్తం భిన్నంగా ఉన్నాయి. కానీ ఆయన చేసింది రైట్ అనే ఒప్పుకోవాలి మరి మనం. అవునా? యోహాను గారి కంటే పేతురు గారికి ఇవ్వడమే రైట్ అని చెప్పాలి మనం. మరి ఎలా చెప్తాం అసలు? ఎలాగండి ఆలోచించండి. ఎందుకు ఆయనకు బాధ్యతను అప్పచెప్పాడు అంటే యోహాను గారి కంటే ఎక్కువ విషయం ఏమైనా ఆయన దగ్గర ఉందా? మనం ఎంతవరకు పేతురు గారిని చూసిన ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి ఆయన గురించి నిజంగా మనం ఆలోచిస్తే ఆయనకే ఇవ్వడం న్యాయం అని మీరు అంటారండి. ఎందుకో తెలుసా? పేతురు గారు అంటే చాలా దూకుడు అనుకున్నాం. కానీ ఆయనకి ఇంకా చాలా ఉన్నాయండి. ధైర్యం లేదని మనం అనుకుంటున్నాం, కానీ ధైర్యం కూడా ఉంది. చూద్దాం ఒకసారి పేతురు గారికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో అనే విషయం మనం చూస్తే అసలు ఎవరికైనా బాధ్యతను అప్పచెప్పేటప్పుడు అసలు మనం ఏమేమి చెక్ చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పేతురు గారికి బాధ్యతను అప్పచెప్పేటప్పుడు ఆయన ఊరికే అప్పచెప్పలేదు, ఆయన అన్నీ చూసుకున్నాడు. ఇంతకీ పేతురు గారిలో ఏమేమి చూశాడు ఆలోచించండి. పేతురు గారు అంటే భయస్థుడిగా మనం అనుకుంటున్నాం, పేతురు గారు అంటే దూకుడు స్వభావం కలిగిన వాడిగా మనం అనుకుంటున్నాం. కానీ పేతురు గారికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మనం ఒక్కసారి బైబిల్లో నుంచి చూడగలిగితేనండి. ఒక్కసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము బైబిల్లో నుంచి ఆయన మాటలను చూడగలిగితేనండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. యేసు ఫిలిప్పుదైన, జాగ్రత్తగా చూడండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగగా, ఎవరిని అడిగాడట? శిష్యులని. అనగా శిష్యులు అంటే ఎవరు? 12 మందినా? అసలు ఇంతకీ నా గురించి ఏమనుకుంటున్నారు? ఎవరిని అడిగాడు? శిష్యులను అడిగాడు. అప్పుడు శిష్యులందరూ సమాధానం చెప్తున్నారండి. వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనేది. అందుకు ఆయన ఇప్పుడు చూడండి ఏమడుగుతున్నాడు. అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాడండి. ఎవరిని? శిష్యులని. ఏమని? అసలు ఇంతకీ నేనెవరు? అడిగిన ప్రశ్న ఏంటి? ఇంతకీ నేనెవరు, మీరు అసలు ఏమని చెబుతున్నారు అని అడిగితే మిగిలిన వాళ్ళందరూ ఆన్సర్ ఇచ్చారా? ఇవ్వలేదండి. ఎవరు ఇచ్చారు ఆన్సరు? పేతురు గారు. ఎలాంటి ఆన్సర్ ఇచ్చాడు చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అప్పుడు అనగానే ఆ మాటని వెంటనే యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? ఇది నీకు తండ్రి బయలుపరిచాడు. అంటే పేతురు గారు నిజంగా ఆ ప్రశ్న అడగగానే ఏమని ఆలోచించాడు చెప్పండి? ఏమని ఆలోచించాడు? ఇంతకీ అసలు ఇతను ఎవరు, ఇతని గురించి ఎవరని చెప్పాలి మనము అనే సంగతిని కరెక్ట్గా ఆలోచించి ఇంతకీ ఇతని గురించి ఏమేమి ఉన్నాయి అనే సంగతిని ఆలోచించలేదా? ఎందుకంటే ఇతనే క్రీస్తు అనే సంగతిని చెప్పాడంటే ఇతనికి క్రీస్తుకున్న లక్షణాలు ఉన్నాయా లేదా అని ఆలోచించాలా వద్దా? అంటే క్రీస్తు గురించి ఎక్కడెక్కడ ఏ వచనాలు ఉన్నాయి అవన్నీ ఆలోచించాడండి. అవన్నీ ఆలోచించి ఇదిగో తండ్రి అసలు ఇతని గురించి ఏమని చెబుతాడు ఆలోచించాలా వద్దా? అంటే ఆ ప్రశ్న అడగగానే మిగిలిన వాళ్ళందరూ నిశ్శబ్దతలో ఉంటే ఇంతకీ ఈయన గురించి నేను సమాజానికి వెళ్ళి ప్రకటించవలసినది ఏంటి ఆలోచించాడా లేదా? అంటే మిగిలిన వాళ్ళందరి ఆలోచన కంటే అడ్వాన్స్డ్గా ఆలోచించింది ఎవరండి? ఏమని? పైగా మీరైతే ఏమని చెప్పుకొనుచున్నారు అంటే మీరైతే ఏమని చెప్తారు నా గురించి అని అడగగానే వెంటనే ఆన్సర్ ఇచ్చేసాడండి. ఏమని తెలుసా? ఇదిగో నీవే సజీవుడవైన క్రీస్తువు అని ఆలోచించి సరి అయిన సమాధానం చెప్పాడా, రాంగ్ ఆన్సర్ చెప్పాడా? సరి అయిన సమాధానం. పైగా తండ్రి దగ్గర నుండి
నీకు బయలుపరచబడింది. అంటే తండ్రి ఏం చెబుతున్నాడనే సంగతిని నువ్వు ఆలోచిస్తున్నావు పేతురు. అంటే మిగిలిన వారి అందరికంటే కూడా పేతురు గారికి ఆలోచన విధానంలో సామర్థ్యం ఎక్కువ ఉందా లేదా? ఉందా లేదండి? ఉందండి. అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తాడు పేతురు. ఊరికినే ఇచ్చేసాడా? చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు ఆ పేతురు. ఏమని? ఇదిగో నేనైతే ఏమని చెప్పాలి ఇంతకీ? నేనైతే ఏమని చెప్పాలి? నేనైతే ఖచ్చితంగా ఏమని చెప్పాలి? వీళ్ళ గురించి క్రీస్తు అని చెప్పాలి. క్రీస్తు అనే చెప్పాలి. మిగిలిన ఏ మాటలు చెప్పడానికి వీలలేదు. ఇతని గురించి నిన్ను చెబితే క్రీస్తు అనే చెప్పాలని ఆలోచిస్తున్నాడండి. అంటే పేతురు గారికి ఆలోచన శక్తి ఉందా? ఉందండి. ఇక పేతురు గారికి ధైర్యం లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ పేతురు గారికి ఉన్న ధైర్యం ఎలాంటిదో తెలుసా? ఎలాంటి ధైర్యమో తెలుసా? అందరూ వస్తున్నారండి ఎక్కడికి? యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి. యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వస్తూ ఉంటే పేతురు గారు తక్కిన శిష్యులు అందరూ పారిపోయారని మనం ఆలోచించాం. కానీ పేతురు గారు ఒక సంగతి చేశాడండి. ఏంటి ఆ సంగతి? ఏం చేశాడు? అందరూ పట్టుకోవడానికి కత్తులతో గుదియలతో వస్తుంటే కత్తి తీసాడండి. కత్తి తీసి ఏం చేశాడు? ఆ మల్కు అనే ఆ సైనికుడి చెవి నరికాడండి. ఏమంటే మీ ఎదురుగా ఒక 50 మంది 100 మంది వస్తున్నారనుకోండి. దేనికి? మిమ్మల్ని చంపడానికే. మిమ్మల్ని చంపడానికే 50 మంది 100 మంది వస్తూ ఉంటే మీరు ఒక 10 మందే ఉన్నారనుకోండి. ఏం చేస్తారు? భయపడి పారిపోతారండి. అవునా? పారిపోతారు. కానీ పేతురు గారు ఏం చేశారు? ముందుకొచ్చి ఆ సైనికుడి చెవిని నరికాడు. అంటే ధైర్యవంతుడే, పిరికాడు కాదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నీ కత్తిని వరలో పెట్టుమనగానే, అవును ఇప్పుడు కత్తులు లేకుండా నేను వీళ్ళతో పోరాటం చేయగలనా? చేయలేను. కనుక ఇప్పుడు కానీ వీళ్ళతో నేను కానీ ఉన్నాననుకో ఖచ్చితంగా నా పరిస్థితి ఏంటి? నన్ను పట్టుకుంటారు అనుకొని వెంటనే భయపడడం స్టార్ట్ అయిందండి. అప్పుడు అందరూ పారిపోయారా? పేతురు గారు ఒక్కడే పారిపోయాడా? అందరూ పారిపోయారా లేదండి? అందరూ పారిపోయారు. ఆ తర్వాత 2 శిష్యులే వెంటాడారు మరలా యేసుక్రీస్తు వారిని. ఎవరా శిష్యులు అంటే, ఒకటి యోహాను గారు, 2 పేతురు గారే. ధైర్యం లేనివాడే అయితే మరలా ఎందుకు వెంట వెళ్తాడు? కానీ లోపల చిన్న భయం ఉంది ఆయనకి. ఆ భయం ఉంది. ఆ భయాన్ని బట్టి ఎరుగనన్నాడు. కానీ తర్వాత పశ్చాత్తాపడ్డా లేదా? పశ్చాత్తాపడ్డాడు. అదే పేతురు గారు యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తరువాత కూడా భయపడ్డా అండి? ఒక మాట అంటాడండి పేతురు గారు. చూడండి ఒకసారి ఆ మాట. పేతురు యోహాన్లు ఇద్దరు ఒక మాట అంటాడు. ఏమంటాడు ఒకసారి బైబిల్లో నుంచి చూడగలుగుతానండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించిన. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చెను. అంటే పేతురు గారు భయపడ్డట్టుగా మనం అనుకుంటున్నాం. కానీ తర్వాత కాలంలో ఎలా మాట్లాడాడు తెలుసా? నువ్వు చంపుతున్నా కూడా మేము కన్న వాటిని విన్న వాటిని. అదే మాట యోహాను గారు కూడా అన్నారండి. యోహాను గారు కూడా అన్నాడు. అంటే పేతురు యోహానులు వీళ్ళకున్న ధైర్యం ఎంత ఎక్కువగా ఉంది చూడండి. అందరూ కలిసి బెదిరించి పట్టుకొని నిన్ను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినా కూడా మీ మాట వినడం న్యాయమా, దేవుని మాట వినడం న్యాయమా అని అడుగుతున్నారండి. అడిగి మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. అంటే మేము ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తాం, ఈవెన్ నువ్వు నన్ను చంపడానికి వచ్చినా కూడా. అంటే ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం తప్ప ప్రకటించకుండా మానము. అంటే ధైర్యం ఉందా లేదా పేతురు గారికి? ధైర్యం ఉందండి. ఆలోచన ఉందా లేదా? ఉందండి. ఆలోచన ఉంది, ధైర్యం ఉంది. ఇంకా చెప్పమంటారా?
ఇంకా చెప్పమంటారా? అందరికంటే ముందుగా తెగించే ఆ సామర్థ్యం కూడా ఉందండి. లేదంటారా? యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడిచొస్తున్నారండి. సముద్రం మీద నడిచొస్తూ ఉంటే మనం పేతురును చూసి ఎప్పుడు భయపడే వ్యక్తిగానే చూస్తున్నాం. కానీ శిష్యులందరూ సముద్రంలో ఉన్నారు, అదే ఓడలో ఉన్నారు. కానీ ఆ పడవలో నుంచి దిగి నడవాలనే ధైర్యంతో ముందుకు అడిగేసింది ఎవరండి? పేతురు గారు. అవునా? అంటే పేతురు గారు భయపడే వ్యక్తి. ఏమంటే మీ ముందు ఎవరో ఒకరు నడిచి వచ్చారనుకోండి, మీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను. ఒక సందర్భం జరిగిందండి. ఏంటంటే ఏదో పెద్ద పర్వతం అండి. ఒక పర్వతం మీద ఒక వ్యక్తి నడవడం స్టార్ట్ చేశాడు. ఎలాగంటే అవతల పర్వతం నుంచి యువతల పర్వతం మీదకి తాడు పెట్టి ఆ తాడు మీద నడవడం స్టార్ట్ చేశాడండి. అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కింది. ఏమనంటే ఎంత దూరం ఆ తాడు మీద నడవడం ఇంపాసిబుల్ థింగ్, పైగా చాలా ఎత్తున్న పర్వతం. ఆ పర్వతం మీద నడుస్తున్నప్పుడు, ఆ తాడు మీద నడుస్తున్నప్పుడు చాలామంది అతన్ని చూసి ఆశ్చర్యపడ్డారండి. అటు వెళ్ళాడు, మరలా తిరిగి నడిచి వచ్చాడు. మరలా ఏదో ఒక వెయిట్ పట్టుకొని ఫస్ట్ కర్ర పట్టుకొని నడిచాడు, ఆ కర్ర లేకుండా కూడా నడిచాడు. అప్పుడు ఒక మాట అన్నాడట. ఏమనంటే, నేను నడిచాను, మీరెవరైనా నన్ను పట్టుకొని ఉంటే మిమ్మల్ని కూడా నడిపించుకొని తీసుకొని వెళ్తానని అన్నాడట. ఎవరన్నా వెళ్ళారా అండి? ఎవరు వెళ్ళలేదు. ఎందుకు? ఆయన అయితే నడిచాడు, కానీ మమ్మల్ని నడవనిస్తాడో సగంలోకి వెళ్ళినాక మమ్మల్ని వదిలేస్తే భయం ఉంటుందా చెప్పండి? సగంలోకి వెళ్ళినాక మమ్మల్ని వదిలేస్తే అని భయంతో నడవడానికి ధైర్యం చేసి మధ్యలో కింద పడిపోయిన వాళ్ళు కాదు, అసలు నడవడానికి ఎవరు ముందుకు వెళ్ళలేదు. అవునా? ఇప్పుడు ఆ స్టాండర్డ్లో ఎవరున్నారు? శిష్యులందరూ ఉన్నారు. కానీ పేతురు గారు ఎలా ఉన్నాడండి? నువ్వు నడుస్తున్నావు కదా, నన్ను కూడా నడవడానికి అవకాశం ఇస్తావా అని అడిగాడు. అంటే నిజంగా ధైర్యం ఉన్నాడా లేడా? ఇప్పుడు తాడు మీద నడుస్తున్నప్పుడు ఆ తాడు మీద నడుస్తున్న వ్యక్తితో పాటు నేను కూడా వస్తాను అనుకుని మధ్యలోకి వెళ్ళి భయపడిపోతుంటే అతను ఎంతో కొంత ధైర్యం ఉన్నవాడా? అసలు నేను తాడు దగ్గరికి రాను అనేవాడు ఎక్కువ ధైర్యం ఉన్నవాడు? చెప్పండి. ఎవరు ఎక్కువ ధైర్యం ఉన్నవాళ్ళు? కనీసం కొంత దూరం నడవడానికి రిస్క్ అన్నా చేసేవాడే కదా ధైర్యం ఎక్కువ ఉన్నవాడంట. మరి పేతురు గారు ఆ మాత్రం రిస్క్ అన్నా చేశాడు. తర్వాత వెనక్కి తిరిగి చూసి ఏదైతే గాలి ఎప్పుడైతే వేగంగా వస్తుందో దానిని చూసి భయపడ్డాడు తప్ప ముందు ధైర్యంగానే ముందుకు అడిగేశాడా? కొంత దూరం నడవసాగాను అని ఉంటుందండి. అవునా? ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి ఆ గాలిని, ఆ తుఫాను చూసి భయపడిపోయి మునిగిపోతున్నాడు. అంటే నిజంగా ఆ ధైర్యంతో ముందుకు అడిగేసిన ఆ పేతురు గారు ఇంకా ధైర్యం తెచ్చుకొని ముందుకు నడిచుంటే వెళ్ళేవాడే. కానీ మధ్యలో భయపడ్డాడు. కానీ మిగిలిన శిష్యులందరూ రిస్క్ చేయలేదండి. అంటే తాడు దగ్గరికి వెళ్ళడానికి కూడా రిస్క్ చేయలేదు. ఈయన తాడు దగ్గరికి వెళ్ళి కొంత దూరం నడిచిన తర్వాత భయపడిపోయి ఆ వ్యక్తిని పట్టుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అవునా? అంటే పేతురు గారికి ఉన్న సామర్థ్యం ఒక్కసారి ఆలోచించండి. ఎందుకండి పేతురు గారికి ఇచ్చాడు? ఆలోచనలో చూస్తే అందరికంటే ముందుగా ఆలోచించిన వ్యక్తి. అవునా? అందరికంటే ముందుగా చెప్పాడు ఆన్సరు. చెబితే ఒకవేళ నన్ను తప్పు అయితే నన్ను ఏమంటాడు అని భయపడ్డా? నేను చెప్పేది రైట్, నేను ఆలోచించింది కరెక్ట్ అని ఆలోచించి తండ్రి దగ్గర ఉన్న విషయాన్ని గ్రహించిన వ్యక్తి. తండ్రి బయలుపరిస్తేనే కానీ నీకు ఈ సంగతులు ఎవరు బయలుపరచలేరు అంటున్నాడంటే తండ్రి దగ్గర ఉన్న విషయాన్ని గ్రహించిన వ్యక్తిగా ఉన్నాడు. అవునా? ఆ తర్వాత ధైర్యవంతుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇక ఆయన సామర్థ్యం గురించి చెప్పాలంటే పేతురు గారు ప్రసంగం స్టార్ట్ చేశారండి. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రసంగం స్టార్ట్ చేసి ఒకే ఒక ప్రసంగం చేశాడండి. ఎప్పుడు ఆ ప్రసంగం? అపోస్తల కార్యాలు చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము చూడండి. 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో 14వ వచనంలో చూడండి. అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యోదయ మనుషులారా అని ప్రసంగం స్టార్ట్ చేశాడండి. చివరికి వచ్చేసరికి 37వ వచనం చూడండి. వారి మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా పేతురు ఏమంటున్నాడు చూడండి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అని చెప్పగానే ఎంతమంది బాప్తిస్మం పొందారట? ఎంతమంది అట? 40వ వచనం
40 వచనం, ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందునని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము, ఎవరి వాక్యము? ఎవరి వాక్యం? పేతురు గారి వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఎన్ని ప్రసంగాలు చెప్తే 3,000 మంది మార్చారండి? ఎన్ని ప్రసంగాలు? ఒకటే ప్రసంగం. ఒక్క ప్రసంగంలో 3,000 మంది మారుతారండి? ఎవరికైనా చెప్పండి, 3,000 మంది మారుతారా? ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడ ఎన్ని ప్రసంగాలు జరుగుంటాయండి? ఎన్ని ప్రసంగాలు జరుగుంటాయి చెప్పండి? 30 300 ప్రసంగాల వరకు జరుగుంటాయండి, అవునా కదా? 300 ప్రసంగాలలో 10 మంది చొప్పున మార్చినా 3,000 అవుతారు. అయ్యారా 3,000 మంది? 300 ప్రసంగాలు కనీసం 300 మంది కూడా లేరు. ఎక్కడే కాదు, ఎక్కడా లేరు, అవునా? ఏ రీసెర్చ్ సెంటర్లోనూ 300 మంది 500 మంది లేరు. ఒక ప్రసంగానికి 300 మంది మార్చిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడన్నా ఉన్నాయా? ఒకసారి ఒక అటెంప్ట్లోనండి, ఎక్కడంటే మోదవలసలో ఉపేంద్ర అన్నయ్య ప్రసంగం చెప్పినప్పుడు 30 మంది బాప్తిస్మం పొందారండి. ఒకసారి 30 మంది 40 మంది బాప్తిస్మం పొందితే, అబ్బా ఎంత బాగా చెప్పాడో, 30 మంది బాప్తిస్మం పొందారు అనుకున్నామండి ఆ రోజుల్లో, 2012-13 టైంలో. అంటే 30 మంది చెబితేనే, ఎంత బాగా ప్రసంగం చెప్తేనే 30-40 మంది బాప్తిస్మం పొందారు అనుకుంటారా? అవునా? మరి 3,000 మంది ఒకేసారి బాప్తిస్మం, ఏ రేంజ్లో ఉంటుంది ఆ ప్రసంగం ఊహించండి. పైగా వాళ్ళు ఎంత కఠినాత్ములో తెలుసా? చాలా కఠినాత్ములండి వాళ్ళు. యూదులంటే సామాన్యులు కాదు వాళ్ళు. యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి కేకలు వేసిన జాతి వాళ్ళు, అవునా? అలాంటి వారు ఆ మాట వినట, అతని ప్రసంగం వినట, హృదయంలో నొచ్చుకొని మేమేం చెయ్యాలి అని అడిగేటట్టుగా చేశాడంటే, ఎంతలా వాళ్ళ మనసులను మార్చాడండి పేతురు. ఎంతలా వాళ్ళ మనసుని మార్చే విధంగా ప్రసంగం చేశాడు అంటే ఆలోచించండి. పేతురు గారికి ఉన్న సామర్థ్యం ఏంటో తెలుసా? ప్రసంగం చెబితే అవతల వాళ్ళ హృదయాలు కరిగిపోవాలి, మాంసపు గుండెలుగా మారిపోవాలి. రాయిలా ఉన్న గుండెలు మాంసపు గుండెల్లా మారిపోయి ఒక్కొక్కరికి మారు మనసు పొందాలనే ఆలోచన రావాలి. అలా ఒక్క ప్రసంగంతో 3,000 మంది, అతని వాక్యం అంగీకరించిన వారు 3,000 మంది ఒకే అటెంప్ట్లో ఉన్నట. అందుకే అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అయితే నువ్వు నా గొర్రెల మేపు, అయితే నువ్వు నా గొర్రెల మేపు. ఎందుకో తెలుసా? నువ్వు కానీ ప్రసంగం చేయడం స్టార్ట్ చేస్తే నీకున్న స్వభావానికి, నీకున్న టాలెంట్కి నువ్వు చాలామందిని మార్చగలవు. అలాగని శిష్యులు కూడా చాలామందిని మార్చారు, కాదని అనట్లేదు. కానీ వీళ్ళందరికంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన వ్యక్తిగా ఎవరు కనిపిస్తున్నారు? పేతురు గారు. అంటే యోహాను గారి కన్నా, యాకోబు గారి కన్నా, తక్కిన అపోస్తలులందరికన్నా సామర్థ్యం ఎవరి దగ్గర ఉంది? పేతురు గారికి. ఎలాంటి సామర్థ్యం? ముందు ధైర్యం ఉందా? ఉంది. తెగింపు ఉందా? ఉంది. మాటతో అనేక మందిని మార్చే సామర్థ్యం ఉందా? ఉంది. అంటే ఎన్ని విధాలుగా ఆలోచించారండి యేసుక్రీస్తు వారు. ఇక వీటన్నిటికంటే పేతురు గారిలో ఇంకొక మంచి లక్షణం ఉందండి. నిజంగా పేతురు గారంటే కోపిష్టిగా, లేదంటే ఒక అబద్ధం చెప్పిన వ్యక్తిగా చాలామంది ఇలాగే అనుకుంటున్నారండి. లేదంటే దుడుకు స్వభావం కలిగిన వ్యక్తిగా అనుకుంటున్నారు. కానీ ఆయన లక్షణాలలో మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఉందండి. ఏంటో తెలుసా? ఒక్కసారి చూద్దాం, చూడండి బైబిల్లో నుంచి. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు చూడండి. 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. అయితే కేఫా అంతియొకయుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. ఎవరండి? కేఫా అట అపరాధిగా ఎంచబడ్డాడట. అంటే చిన్న మిస్టేక్ చేశాడట. అక్కడ చిన్న మిస్టేక్ చేయగానే ఎవరు ఎదిరిస్తున్నారట? పౌలు గారు. ఎవరిని? పేతురు గారిని. పేతురు గారు ముందొచ్చాడా? పౌలు గారు ముందొచ్చారండి? పేతురు గారు యేసుక్రీస్తు వారితో తిరిగారా? పౌలు గారు యేసుక్రీస్తు వారితో తిరిగారండి? అవునా? పేతురు గారికి సంఘముపై బాధ్యతను అప్పచెప్పాడా యేసుక్రీస్తు వారు? పౌలు గారికి అప్పచెప్పాడా? పేతురు గారికేనా? పేతురు గారికి అప్పచెప్పాడండి. ముందు బాధ్యతలన్నీ ఎవరి మీద పెట్టాడు?
పేతురు గారి మీద. తర్వాతే పౌలు గారు వచ్చారు. అవునా? ఈవెన్ పేతురు గారే పౌలు గారిని పంపిస్తాడు. అదే గలతీ పత్రికలో పై మాటలో చూస్తే పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఆయనకు కుడి చేతినిచ్చి ఆయన్ని అన్ని జనులకు అపోస్తలుడుగా ఉండడానికి సామర్థ్యం కలుగు చేశాడని చెప్పి తెలుసుకొని ఆయన్ని పంపిస్తారండి. అంటే పేతురు గారే గొప్పవాడిగా కనిపిస్తున్నాడు. కానీ పౌలు గారు ఏం చేశారట? పేతురు గారిని ముఖాముఖిగా ఎదిరించాడట. ఏమంటే ఒక్కసారి ఊహించండి, మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఎలా మాట్లాడుతుంది తెలుసా? ఎవరైనా వచ్చి ముఖాముఖిగా పైగా అందరి ఎదుట ఏదో సైడ్కి పిలిచి అన్న నువ్వు చేసిన తప్పు అంటేనే నువ్వు నాకు చెప్పే అంతటోడివి అయ్యావా అంటారు. అవునా? అదే ఒకవేళ అందరి ముందు పట్టుకొని మనకు అర్థం అవ్వాలంటే మన దగ్గర ఉన్న వాళ్ళతో పోల్చి చెప్పాలండి. అవునా? ఇప్పుడు నన్నే ఒకవేళ సపోజ్ ఉదాహరణకు అనుకుందాం, నన్నే అన్నారనుకోండి, నన్నే ఒకవేళ అసలు నీకేమొచ్చు, నువ్వేంది మాకు చెప్పేది అని అన్నారనుకోండి, ఒకవేళ నేను ఎంత మంచివాడినైనా అప్పుడు నా మనసులో ఏమనిపిస్తుంది తెలుసా? నువ్వేంటి నాకు చెప్పేది, నీకు అంత వాక్యం వచ్చా, నేనంటే ఎవరు అనుకుంటున్నావు? నేను సుమారుగా 8 సంవత్సరాలు జయశాలి గారి దగ్గర ఉండొచ్చినండి. వస్తుందా రాదా చెప్పండి? వస్తుందా రాదా? నేను అక్కడ ఎంత పని చేశాను, అంత పని చేశాను, ఇదిగో పలానా దగ్గర వాక్యం చెప్తున్నాను, ఇదిగో ఎక్కడికి వచ్చిన వాక్యం చెప్పడానికి అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుందండి. పైగా అందరి ముందు పట్టుకొని నీకేమొచ్చానని నన్ను హేళన చేస్తే ఖచ్చితంగా ఇదే మాట అంటారండి. వెనక వచ్చిన వాడైనా పౌలు గారిని చూసి పేతురు గారు ఆ మాట అన్నాడా చెప్పండి? మనమైతే ఇదే మాట అంటాం. నీకేం తెలుసు అసలు? నీకేం తెలుసు? అయినా ఒకవేళ నేను తప్పు చేశానే అనుకో, తప్పు చేసినా కూడా అనే మాటలు, తప్పు చేశాను అనుకో, నువ్వు అందరి ముందు నన్ను అంటావా? అంటారా? అనరండి చెప్పు. నీ మాటలు స్వతహాగా మన అందరి నోటి నుంచి వచ్చే మాటలు ఇలాగే ఉంటాయండి. మరి పేతురు గారు అలాగే అన్నాడా? ముఖాముఖిగా అంటే ఫేస్ టు ఫేస్ అదే మాట అన్నాడు. చూడండి ఏమంటున్నాడు? ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని, పైగా ఎదిరించిన సంగతి పత్రికల్లో రాస్తున్నాడు. ఎలా కనిపించాలి చెప్పండి పేతురు గారికి? పోనీ ఎదిరించాడని రాయాలా మరీ దారుణంగా? ముఖాముఖిగా ఎదిరించాననే సంగతిని రాస్తున్నాడు. అంటే ఆయన తప్పు చేశాడనే విషయం అందరికీ తెలిసేటట్టుగా రాస్తున్నాడు పత్రికల్లో. ఎవరు? పేతురు గారు. పేతురు గారు తప్పు చేశారనే సంగతిని తెలిసేటట్టుగా పౌలు గారు రాస్తున్నారు. అవునా? అంటే పేతురు గారు తప్పు చేసిన సంగతి అందరికీ బయలుపరిచేటట్టుగా, పైగా నేను ముఖాముఖిగా ఎదిరించాను అని డైరెక్ట్గా చెప్తున్నాడండి. అప్పుడు పేతురు గారు మరి పత్రికల్లో కూడా ఇలా రాయాలా? పోనీ అక్కడి వరకు అప్పటికి నా పరువు అక్కడే తీసాడు అనుకుంటే పత్రికల్లో రాయడాన్ని బట్టి అందరికీ తెలిసిపోతుంది, అందరి దగ్గర నా పరువు పోతుంది అని అనుకోవాలా వద్దా చెప్పండి? అనుకోవాలండి. కానీ పేతురు గారు అలా అనుకున్నాడా? అనుకోలేదు. ఏమన్నాడో తెలుసు అతని పత్రికల్లో? ఒక్కసారి చూడండి. పేతురు గారు ఎంత మంచివాడంటేనండి, పత్రికలలో పౌలు గారు రాసిన పత్రికలలో అతని గురించి అతను తప్పు చేశాడనే విషయం రాసినా, ముఖాముఖిగా నేను పేతురుని ఎదిరించాడనే సంగతిని పౌలు గారు రాసినా కూడా పేతురు గారు తన పత్రికలో పౌలు గారి గురించి ఏమని రాస్తున్నాడు చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి ఏమంటున్నాడు చూడండి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు ఏమని రాస్తున్నాడండి పౌలు గారి గురించి? ప్రియ సహోదరుడు అంటే నాకు ప్రియమైన వాడు. ఎవరు? పౌలు. ఎవరిని? నన్ను ఎదిరించిన వాడైన పౌలు అని రాశాడా? నా గురించి పత్రికల్లో రాసిన వాడైన పౌలు అని రాశాడా? ప్రియ సహోదరుడు అంటే ఎదిరించిన వారిని కూడా ప్రియమైన వానిగా చూసే మనస్తత్వం అండి పేతురు గారిది. చూడండి ఏమంటున్నాడు? ఇదిగో మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. అంటే పౌలు గారి పత్రికలు చాలా కష్టం. అంటే చాలా సబ్జెక్ట్ రాశాడు ఆయన.
పత్రికలో నా గురించి తిట్టినట్టుగా రాశాడనే సంగతిని రాశాడండి. ఆ సంగతి రాయలేదండి. ఏం రాశాడు? ఆయన జ్ఞానం చాలా గొప్పది, అవన్నీ పత్రికల్లో రాశాడు, అవి చాలా కష్టం. నన్ను తిట్టాడు కనుక అతనికి నాకు విరోధం అని రాయలేదు, నాకు ప్రియుడు, నాకు ప్రియుడైన పౌలు. అతని పత్రికల్లో నా గురించి చెడుగా రాశాడు కనుక అతని గురించి నేను చెడుగా రాద్దాం అనుకోలేదు. ఇతను అంటే చెడుగా రాశాడంటే ఏదో చెడ్డవాడని కాదు, అతను చేసిన చిన్న మిస్టేక్ను రాశాడండి పౌలు గారు, అంతే. అది తెలుసుకొని ఇదిగో నేను తప్పు చేశాను నాకు చెప్పాడు. అయినా అతను మంచివాడే, అతను నాకు ప్రియుడు. పైగా అతని పత్రికలు చాలా కష్టమైన, అతనికి చాలా జ్ఞానం ఉంది. నిజంగా ఎవరంటారు చెప్పండి? అలాగా ఎవరన్నా అనగలరా? మన గురించి ఒక్క మాట చెడుగా మాట్లాడితే అతని గురించి పాజిటివ్గా మాట్లాడే మనస్తత్వం మనలో ఎవరికైనా ఉంటుందండి? ఎవరికైనా ఉంటుందా? ఎవ్వరికీ ఉండదండి. అప్పటి వరకు ఎంత మంచివారిగా ఉన్నా కూడా ఒక్క చిన్న విషయంలో క్లాష్ వస్తే చాలండి. ఏమంటారు చెప్పండి? చిన్న విషయంలో ఏదైనా చిన్న క్లాష్ వచ్చిందనుకోండి, ఏమో కానండి ఎంతైనా ఆయన ఎందుకో మంచివాడని నాకు అనిపించడం లేదండి. అప్పటి వరకు బాగానే ఉంటారండి, కానీ ఎందుకో నాకు అతను చూసారా ఆ రోజు అలా చేశాడు కదా, ఆ రోజు చేసింది నాకు ఆ రోజు నచ్చలేదు కదండి, ఆ రోజు చెప్పలేదు కానీ ఈరోజు చెప్తున్నానండి. ఇలాంటి సందర్భాలు నా జీవితంలో నాకే జరిగాయండి. ఒక మేడం ఉండేదండి మాకు స్కూల్లో, చాలా మంచిగా మాట్లాడేవాళ్ళం, మంచిగా ఉండేవాళ్ళం అండి. కానీ ఆ మేడం నేను చేసిన ఒక ఇన్సిడెంట్ గురించి నన్ను తిట్టిందండి. అప్పటి వరకు నేను ఆ మేడం మీద ఎప్పుడు నెగిటివ్ మాట్లాడలేదు, కానీ ఆ మేడం కరెక్ట్గా ఎప్పుడైతే నాకు బోధ ఆ విధంగా తిట్టి మాట్లాడిందో నా పక్కన నోడితే చెప్తున్నా, ఏ మేడం ఏమైనా మంచిదా? నేనే చెప్తున్నాను, ఎవరి గురించి ఎందుకు చెప్పాలి, నేనే చెప్తున్నాను, మేడం ఏమైనా మంచిదా, అప్పుడు అట్లా చేసింది తెలుసా, నీకు తెలుసా అని చెప్తున్నానండి. కరెక్ట్గా ఇదే టైంలో మా హెడ్ మాస్టర్ పక్కనే ఉన్నాడండి. నేను చూసుకోలేదు. పైగా హెడ్ మాస్టర్ ఎవరు? స్వయాన ఆ మేడంకి భర్త. నిజంగానండి, ఆ మేడంకి భర్త. నాకు తెలియదు ఆయన అక్కడ ఉన్నాడు అనే సంగతి నాకు తెలియదు. నేనేం చెప్తున్నాను, ఏమంటున్నానంటే, ఆ మేడం అంత మంచిదేం కాదు తెలుసా, అదిగో అప్పుడు మనకు పాటలను సరిగ్గా చెప్పిందా, లేదంటే అప్పుడు అట్లా తిట్టింది, నేను ఇవన్నీ చెప్పానా అని చెప్తున్నానండి నేను. అప్పుడు హెడ్ మాస్టర్ ఇలా సైడ్ నుంచి వచ్చి, యారా ఏం చెప్తున్నారా అని అడిగాడు. సార్ అది కాదు సార్ అని చెప్పేదో నేను సైలెంట్ అయిపోయానండి. నా పక్కన ఉన్నాడు ఎవరికైతే చెప్తున్నాను వాడిని అడిగాడు, ఎరా వాడికి ఏం చెప్తున్నాడు అంటే, ఆ మేడం అలా చేసింది ఇలా చేసిందని చెప్తున్నారు సార్ అని. అప్పుడు ఒక మాట అన్నాడండి, ఎరా మంచిగా ఉన్నన్ని రోజులు నీకు ఇది గుర్తురాలేదా, ఇప్పుడు మేడం నేను తిట్టేసరికి ఇది గుర్తొచ్చిందారా అని అడిగాడండి. అంటే ఆ రోజు నాకు జరిగిన ఇన్సిడెంట్ ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో కూడా ఇవి జరుగుతున్నా లేదా? అప్పటి వరకు మంచిగా ఉన్న వాళ్ళందరినీ పాజిటివ్గానే మాట్లాడతామండి, కానీ ఒక్క చిన్న నెగిటివ్ రాగానే వాళ్ళ చీడ ఎక్కడెక్కడుందో అన్నీ బయటికి తీస్తాం. అవునా? మరి పేతురు గారు అలా చేశారా? లేదండి. ఎంత మంచివాడండి, గొప్పవాడు, నా ప్రియ సహోదరుడు, మన ప్రియ సహోదరుడు, నాకు ప్రియమైన వాడు. నన్ను ముఖాముఖిగా ఎదిరించినంత మాత్రం అతను నాకు విరోధి కాడు, నాకు ప్రియమైన వాడే. పత్రికల్లో నా గురించి ముఖాముఖిగా ఎదిరించానని రాసినంత మాత్రం అతని పత్రికలు అది చెడ్డవి కాదు. అతని పత్రికలు జ్ఞానముతో కూడినవి, చాలా కష్టమైన పత్రికలు. అంటే ఎంత మంచివాడండి పేతురు గారు, ఎంత సామర్థ్యం కలిగిన వాడు. చూసామండి, సామర్థ్యం కలిగిన వాడిగా చూసాము, నమ్మకమైన వాడిగా చూసాము, అవునా, తెగింపు కలిగిన వాడిగా చూసాము, ధైర్యం కలిగిన వాడిగా చూసాము. అవసరమైతే అవతల వ్యక్తి తప్పు చేశానని చెప్పినా తగ్గించుకునే వ్యక్తిగా కూడా చూసాము. అంటే ఎన్ని లక్షణాలు ఉన్నాయండి ఆయనకి? తగ్గించుకుంటున్నాడు. ధైర్యం ఉందా? ధైర్యం ఉంది. తెగింపు ఉందా? తెగింపు ఉంది. మంచితనం ఉందా? మంచితనం ఉంది. అందరినీ నడిపించేంత సామర్థ్యం ఉందా? ఒక్క ప్రసంగంతో 3000 మంది. ఏంటా సామర్థ్యం, ఏంటా నమ్మకం, ఇవన్నీ గమనించండి. పైగా ఆలోచన శక్తి ఎంతగా ఉందంటే దేవుని దగ్గర నుంచి సంగతిని బయలుపరుచుకునే అంతగా ఆలోచన శక్తి ఉంది. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను ఆలోచించి నువ్వు క్రీస్తువే అని చెప్పగలిగేంత టాలెంట్ని సంపాదించుకున్నాడండి. అంటే పేతురు గారికి కొత్తగానే ఇచ్చాడు అధికారాన్ని, అగ్రస్థానాన్ని. అలాగని మిగిలిన అపోస్తలులకు ఏ స్థానం ఇవ్వలేదని చెప్పడం లేదు, అందరికీ స్థానాన్ని ఇచ్చాడు. ఇదిగో యోహాను గారికి మంచి స్థానమే ఇచ్చాడు, యాకోబు గారికి మంచి స్థానమే ఇచ్చాడు. కానీ ఇదిగో పరలోక రాజ్యపు తాళ్ళపు చెవులు నీకు ఇస్తున్నానని పేతురు గారి మీద బాధ్యతను పెట్టాడండి. ఎందుకో తెలుసా?
మిగిలిన వాళ్ళందరికంటే కొంత సామర్థ్యం ఎక్కువ కలిగిన వాడు, కొంత ధైర్యం ఎక్కువ కలిగిన వాడు, అందరికంటే ముందుగానే అన్నీ ఆలోచించగలిగే శక్తి కలిగిన వాడిగా పేతురు గారు కనిపిస్తున్నాడండి. ఇవన్నీ గమనించి నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అయితే నాకు గొర్రెల మేపు. నిజంగా మేపాడా లేదండి? మేపాడా లేదా? 3,000 మందిని ఒకేసారి తీసుకొని వచ్చాడు. తర్వాత చాలామందిని మారుస్తూ వచ్చాడు. చాలామందిని మారుస్తూ అనేక మందిని మార్చడానికి ఆయన ముఖ్య పాత్ర పోషించాడండి పేతురు గారు. అపోస్తలులందరిలో ముఖ్య పాత్ర పోషించిన వాడిగా కనిపిస్తున్నాడు. అందుకే ఇశ్రాయేలులకు అనగా యూదులకు అపోస్తలుడుగా ఉండడానికి పేతురు గారికి బాధ్యతను అప్పచెప్పాడు అంటున్నాడండి. అంటే ఎంతో గొప్పవాడిగా కనిపిస్తున్నాడు, సామర్థ్యం కలిగిన వాడిగా కనిపిస్తున్నాడు. అందుకు ఇచ్చాడండి. అంతేగాని నేను ప్రేమించాను కదా యోహానుకే బాధ్యతను అప్పచెప్తాను అనుకోలేదండి. మనలో చాలామంది చేసే పొరపాట్లు ఇవే. ఏంటో తెలుసా? నాకు ఎవరైతే బాగా ఇష్టం ఉంటారో వాళ్ళకే నేను బాధ్యతను ఇస్తాను, వాళ్ళకే నేను చెప్పే అవకాశం ఇస్తాను. చాలామందికి ఉండే లక్షణాలు ఇవేనండి. ఎవరైతే బాగా దగ్గరగా ఉంటారో వాళ్ళకి ఇస్తాను అనుకుంటున్నారు, కానీ దేవుడు అలా ఇవ్వడు. ఒక అధికారాన్ని ఆయన ఇవ్వాలి అనుకుంటే ఎలాంటి వారికి ఇస్తాడో తెలుసా? ఇదిగో ఒక పేతురులా సామర్థ్యం ఉండాలండి. ఒక పేతురులా ధైర్యం ఉండాలి, ఒక పేతురులా నమ్మకం ఉండాలి, ఒక పేతురులా తగ్గించుకునే తత్వం ఉండాలి. ఇవేవి లేనివాడు మనకేదో బాగా డబ్బులు ఇస్తున్నాడు కదా అని అధికారాన్ని ఇచ్చేస్తారా? కొంతమంది ఎలాగిస్తారో తెలుసండి, బాగా ఒక మంచి మాట్లాడుతుంటారు. ఇదిగో ఇతను మాకు సంఘంలో చాలా మంచి సహకారి అండి అంటారు. ఇంతకీ దేనికి సహకారి అంటే, దేనికి సహకారి? బాగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నాడు, అందుకే సహకారి. కనుక ఇతనికి మంచి పోస్ట్ ఏదైనా ఇద్దాం. అలా ఇచ్చాడండి యేసుక్రీస్తు వారు సంఘము మీద అధికారాన్ని ఎవరికి ఇస్తారో తెలుసా? ఒక నమ్మకమైన వ్యక్తి అయి ఉండాలి. చాలామంది ఇంకో మాట కూడా చెప్తుంటారండి. ఏమని తెలుసా? ఒక మాట విన్నానండి బోధకుల నోటే, నమ్మకం ఉంటే చాలండి, సామర్థ్యం ఉన్నా లేకపోయినా పర్వాలేదండి, వాళ్ళకి అధికారాన్ని ఇవ్వండి అని చెప్పారండి మా దగ్గరకు వచ్చి ఒక బోధకుడు. ఏమంటే నమ్మకం ఉంటే సరిపోద్దా? సామర్థ్యం అవసరం లేదా? మరి పేతురు గారి కంటే కొంత విషయంలో కొంతవరకు యేసుక్రీస్తు వారి శిలువ మరణం దగ్గరికి వచ్చి నమ్మకంగా ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? యోహాను గారేనా? మరి యోహాను గారికి ఇవ్వకుండా పేతురు గారికి ఎందుకు ఇచ్చాడు? ఆలోచించండి ఒకసారి. నమ్మకం ఉండాలి. నమ్మకం మరి పేతురు గారికి లేదా? ఉంది. యోహాను గారికి లేదా? ఉంది. కానీ పేతురు గారి కంటే ఎక్కువగా సామర్థ్యాన్ని సంపాదించడంలో యోహాను గారి కంటే పేతురు గారే ఎక్కువగా ఉన్నాడు. అందుకే తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? పేతురు గారికి ఇచ్చాడు. అందుకే ఒక మాట చూద్దాం చూడండి. ఎందుకంటే ఎవరికి పడితే వారికి అధికారాన్ని ఇవ్వడం కాదు, ఎవరికి పడితే వాళ్ళని చెక్ చేసుకోకుండా మనం అధికారాలు ఇచ్చేసి ఒక పెద్ద బాగా చేసేస్తున్నాడు అనుకోవడం కాదు. వాళ్ళని అన్ని క్వాలిఫికేషన్లు చూడాలి. ఒక పేతురులో అన్ని క్వాలిఫికేషన్లు చూశాడండి. అన్ని క్వాలిఫికేషన్లు చూసిన తరువాతే అధికారాన్ని ఇవ్వాలి. అదే మాటని గలతీ పత్రికలు అంటున్నాడు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఇందా చదువుకున్న మాటే. కానీ ఈ మాటలో మనం ఇప్పుడు ఆలోచించవలసిన విషయం చూడండి. నేను చదువుతాను చూడండి. ఆయనను సున్నతి పొందిన వారికి పేతురు బోధించుటకు సువార్త పేతురుకి ఎలాగో అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అంటే ఏం చూశారట వాళ్ళు? దేవుడు అప్పగించాడా లేదా చూశారు. నెక్స్ట్, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడు నగుటకు పేతురునకు సామర్థ్యము కలుగ చేసిన వాడే అన్యజనులనకును అపోస్తలుడు నగుటకు నాకును సామర్థ్యము కలుగ చేసినని వారు గ్రహించినప్పుడు అప్పుడు అప్పచెప్పారట పౌలు గారికి బాధ్యత. అంటే ఏం చూశారట? ఇదిగో దేవుని దగ్గర నుంచి రావలసినటువంటి సామర్థ్యం వచ్చిందా లేదా? ఏం సామర్థ్యం అండి? ఏం సామర్థ్యం? దేవుడి దగ్గర నుంచి వచ్చే సామర్థ్యం వచ్చిందా లేదా పరీక్షించారట. ఏంటా సామర్థ్యం? ఆలోచించండి. ఇప్పుడు పేతురు గారికి సామర్థ్యం ఉందా? ఉంది. ఆ సామర్థ్యంతో ఆయన ఏం చేశాడండి? 3,000 మందిని మార్చాడండి. ఇప్పుడు ఆ సామర్థ్యం పౌలు గారికి ఉందా లేదా? అది వాళ్ళు గ్రహించరట. చూడండి అంటున్నాడు,
మళ్ళీ చదువుతాం చూడండి. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడు నగుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడు నగుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు. అంటే ఒక వ్యక్తికి అధికారం ఇవ్వాలి అంటే నీకున్న సామర్థ్యాన్ని గ్రహించేటట్టుగా సంఘముతో ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు పౌలు గారికి సామర్థ్యం ఉందా? ఉంది. కానీ పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు, అపోస్తలులందరూ ఆ సామర్థ్యం ఉందో లేదో అనే సంగతిని గ్రహించి ఏం చేస్తున్నారు చూడండి. గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని ఏం చేశారట? ఇతనికి ఎంతకీ దేవుని దగ్గర నుంచి సామర్థ్యం వచ్చిందా లేదా చూశారటండి. దేవుని దగ్గర నుంచి కృప వచ్చిందా లేదా చూశారట. దానిని కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుడుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. అంటే ఏం గ్రహించారట వాళ్ళు? ఇంతకీ సామర్థ్యం ఉందా లేదా గ్రహించారండి. ఇంతకీ దేవుని దగ్గర నుంచి కృప వచ్చిందా లేదా గ్రహించారటండి. ఇదిగో దేవుని దగ్గర నుంచి రావాల్సిన మేలుడు తను పొందుకుంటున్నాడా లేదా ఇది గ్రహించి ఇదిగో నువ్వు కూడా వెళ్ళి సువార్త చెయ్యని కుడి చేతిని అప్పగించారట. అంటే ఒక వ్యక్తిని సామర్థ్యాన్ని చూడాలి, నమ్మకాన్ని చూడాలి, అతను అందరితో పాటు కలిసిమెలిసి ఉంటున్నాడో లేదో చూడాలి. అవన్నీ గ్రహించిన తర్వాత సంఘము ద్వారా పంపబడాలి. ఎందుకంటే పేతురు గారికి అప్పచెప్పిన తర్వాత పేతురు గారు ఏదో దుడుకు స్వభావం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కనుక అతను ఇష్టం వచ్చినట్టు అందరినీ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, సంఘం నిలబడుతుందా? నిలబడదు. అందుకే పేతురు గారి మనస్తత్వాన్ని చూస్తే ఎలా కనిపిస్తుంది చెప్పండి. పేతురు గారి మనస్తత్వం ఎలా ఉంది? పౌలు గారు ముఖాముఖిగా తప్పు చేసినప్పుడు ఎదిరించినా కూడా తగ్గించుకునే మనస్తత్వం కనిపించిందా లేదా? కనిపించింది. ఇదిగో సామర్థ్యం విషయానికి వస్తే పేతురు గారు ఒక్క ప్రసంగంతో అనేక మందిని మార్చాడా లేదా? మార్చాడు. ఇదిగో ధైర్యంగా ఒక అడుగు ముందుకేసే వ్యక్తిగా ఉన్నాడా లేదా? ఇదిగో దేవుని కోసం ప్రాణాలు కూడా లెక్క చేయని మనస్తత్వం ఉందా లేదా? ఇవన్నీ కనుగొన్నాడు గనుకనే పేతురుకు అప్పచెప్పాడు. ఇదే అర్హతలు పౌలు గారిలో ఉన్నాయి కనుక పేతురు, యాకోబు, యోహాన్లు ఏం చేశారు? పౌలు గారికి అప్పచెప్పారు. అంటే మనం ఒక వ్యక్తిని నమ్మి వాళ్ళని బాధ్యతలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలా ఉన్నవారికే దేవుడు అర్హతని అనగా బాధ్యతని ఇస్తాడు. అంటే మనం ముందుగా అధికారం కోసం ఏదో తాపత్రయపడడం కాదు. ముందు దేనికోసం తాపత్రయపడాలి తెలుసా? ఇదిగో ఈ అర్హతలన్నీ నాకున్నాయా లేదా? ఫస్ట్ నాకు అనేక మందిని మార్చే సామర్థ్యం ఉందా? ఆ సామర్థ్యం ఎలా వస్తుంది? ఇది చదువుకుంటే వస్తుందండి. కానీ ఇది చదవకుండా కూడా చాలామంది ఎలా ఉంటారో తెలుసా? ఇది చదవరండి. మా దగ్గర కొన్ని ఇన్సిడెంట్లు చూసాం. బైబిల్ చదువుతారా అంటే చదవరు, కానీ మెసేజ్ ఇచ్చేయాలి. అయ్యా నువ్వు బైబిల్ చదువుతున్నావు అంటే లేదండి ఈరోజు బైబిల్ చదవలేదండి, నిన్న చదవలేదండి, మొన్న చదవలేదండి. మరి మెసేజ్ ఎలా చెప్తాను? ఏం కాదులేండి దానంతరం వచ్చేస్తుందిలేండి అన్నారండి మా దగ్గర కొంతమంది. దానంతరం వచ్చేస్తా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడేస్తామండి, వచ్చేస్తుందండి. ఎలా వస్తుందో చెప్పండి? ఎలా వస్తుందండి? బైబిల్లో నుంచి ఇన్ని విషయాలు పరిశీలన చేస్తేనే తప్ప ఒక విషయం అర్థం కాదు. ఇదిగో ఒక పేతురుకే ఎందుకు ఇచ్చాడు అంటే ఎంత విషయం మనకు తెలిస్తేనే తప్ప పేతురుకి ఎందుకు ఇచ్చాడో మనకు అర్థం కావట్లేదే. మనమైతే ఖచ్చితంగా యోహాను గారికి ఇస్తాం, కానీ ఎందుకు పేతురు గారికి ఇచ్చాడు? ఎందుకు పేతురు గారికి ఇచ్చానంటే ఆ విషయం ఉందో లేదో, అంత సబ్జెక్ట్ ఆయన దగ్గర ఉందో లేదో గ్రహించాడు. అంటే సామర్థ్యం ఉందో లేదో గ్రహించాలి, నమ్మకం ఉందో లేదో గ్రహించాలి, ఎదుటి వ్యక్తితో కలిసిపోయే తత్వం ఉందో లేదో గ్రహించాలి. ఇవన్నీ గ్రహించిన తర్వాతనే మనమైనా సంఘమైనా ఎవరికైనా అధికారాన్ని ఇవ్వాలి. ఇది గ్రహించడండి పేతురు గారిలో. ఊరికనే ఇచ్చేయలేదు, ఏదో ఇష్టం వచ్చినట్టుగా గొర్రెలు మేపు అనే బాధ్యతను ఇవ్వడు. గొర్రెలను మేపు అనే బాధ్యతను ఇవ్వాలి అంటే ఈ సంగతులన్నీ ఉండాలి. తగ్గించుకునే మనస్తత్వం ఉండాలి. సహోదరులతో ఇష్టం వచ్చినట్టుగా పోట్లాడే వాళ్ళతో కాదు. ఎలా ఉండాలి? సహోదరుల్ని కలుపుకునే మనస్తత్వం ఉండాలి. తప్పు చేసినప్పుడు ఒక మనం చేయమండి తప్పు మనం చాలా సందర్భాల్లో తప్పు చేస్తాం. అప్పుడు ఎదుటి వ్యక్తి వచ్చి చెప్పగానే అయ్యో నేను ఇలా తప్పు చేశానా, నన్ను నేను సరిదిద్దుకుంటాను, ఓకే మంచి సహోదరుడా మంచి విషయం చెప్పావు నాకు,
నేను తగ్గించుకుంటాను, తప్పు అయిపోయింది, క్షమించండి అని అడిగే మనస్తత్వం ఉండాలి. ఇది ఒక పశ్చాత్తాపడ్డా పేతురు గారు? పశ్చాత్తాపం కూడా పడ్డాడు. తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపడ్డా? అంతేగాని ఏం కాదులే, నేను ప్రాణాలు రక్షించుకోవడానికి అబద్ధం చెప్పిన నేరం ఏం కాదు అనేటట్టుగా ఉన్నాడా? కొంతమంది ఈ మధ్య ఎలా మారిపోయారు తెలుసండి? నేరం చేయడం, అన్నయ్య మీరు తమ్ముడు ఈ తప్పు చేశారు కదా, మీరు తప్పు చేశారు కదా అని చెప్పగానే నువ్వు చేయలేదా తప్పు? ఇలా మాట్లాడుతున్న వాళ్ళు లేరా అండి? నువ్వు చేయలేదా తప్పు? పాపం చేయనోడు ఎవడు, నేరం చేయనోడు ఎవడు అని మాట్లాడుతున్నారండి. అసలు అది మంచి మనస్తత్వమా? చెప్పండి, అది మంచి మనస్తత్వమా? తప్పు జరిగింది అని చెప్పగానే వెంటనే సరిదిద్దుకోవడం మంచి మనస్తత్వమా? లేదంటే నువ్వు చేయలేదా? అదే ఒక సామెత ఉంటుంది కదా, పిచ్చోడి దగ్గరికి వెళ్ళి నువ్వు పిచ్చోడు అంటే నువ్వు పిచ్చోడు, మీ నాన్న పిచ్చోడు, మీ మామ పిచ్చోడు అంటాడు కదా, అలాగ అయిపోయిందని మన పరిస్థితి. అవునా? ఏమంటే తప్పు చేసావు నాయన సరిదిద్దుకో అని చెప్పితే సరిదిద్దుకోకపోగా నువ్వు చేయలేదా అని మన పాపాలన్నీ అతను స్టార్ట్ చేశారు. అంటే అలాంటి వారికి ఇవ్వచ్చండి? ఇవ్వకూడదండి. మరి ఎవరికి ఇవ్వాలి? సరిదిద్దుకునే తత్వం, తగ్గించుకునే తత్వం, అందరితో కలివిడిగా ఉండే తత్వం, ఇలాంటి తత్వం. పైగా అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏముండాలి తెలుసా? ఎదుటి వ్యక్తిని మార్చే సామర్థ్యం. ఇవన్నీ ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు. అది ఇవ్వడం కోసం కాదు, దేవుని కోసం. మనం ఏమనుకో తెలుసా? అనేక మందిని మార్చాలంటే ఇదిగో ఈ సామర్థ్యం నాకు కావాలి, అంతే కదండి. ఏమంటే ఇది లేకుండా ఎవరన్నా మార్చగలమండి? ఇది సంపాదించుకోవాలండి. ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ సామర్థ్యం మనకు వస్తే పేతురు అడిగాడండి, నాకు గొర్రెలు మేపేది ఇవ్వు అని పేతురు అడిగాడా? అడగలేదే. కానీ పేతురుని పిలిచి ఇచ్చాడా? ఇచ్చాడా లేదా? పిలిచి మరి నువ్వు నా గొర్రెల్ని మేపు, నా గొర్రెల్ని మేపు అని దేవుడే ఇస్తున్నాడు. మరి నీకు కూడా దేవుడు ఇస్తాడా ఇవ్వడా? నువ్వు ఆ సామర్థ్యాన్ని సంపాదించుకో, ఆ తగ్గింపుదనాన్ని సంపాదించుకో, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఇదే మాటని ఎవరో చెప్పలేదు, పేతురు గారే చెప్పాడు. ఎందుకంటే ఆయనకు వచ్చింది కనుక ఆయనే చెప్పాలండి ఆ మాట. ఆయనకు అధికారాన్ని, అగ్రస్థానాన్ని ఇచ్చాడు కనుక ఆయనే చెప్తున్నాడు. చూడండి చివరికి ఆ మాట చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఎందుకు చెప్తున్నాడు ఆయన ఆ మాట? పేతురు రాసిన 2వ పత్రిక, క్షమించండి, మొదటి పత్రిక అనుకుంటా, మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దేవుడు హెచ్చిస్తాడు మిమ్మల్ని. నన్ను హెచ్చించాడు, అపోస్తలులను హెచ్చించాడు, నా కొరకు ఆయన కొరకు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని హెచ్చించాడు. కనుక మిమ్మల్ని కూడా హెచ్చించాలి అంటే నువ్వు ముందు దీన మనస్కుడై ఉండాలి, సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి, ఎదుటి వ్యక్తిని చూసి తగ్గించుకునే మనస్తత్వాన్ని సంపాదించుకోవాలి. ఇదిగో ధైర్యంగా దేవుని కోసం తెగించే తత్వాన్ని సంపాదించుకోవాలి. అన్ని విషయాల్లో నువ్వు తగ్గించుకొని దేవుని కొరకు ప్రయాసపడడం విషయంలో మాత్రం నేను ఎక్కువగా ప్రయాసపడాలి అనే విధంగా మనం కానీ సంపాదించుకుంటే, ఆ దీన మనసును సంపాదించుకుంటే ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకంటే పేతురు గారిని అలాగే హెచ్చించాడు, ఒక అపోస్తలుని అలాగే హెచ్చించాడు. ఏమంటే అపోస్తలు కూడా నిజంగా స్టార్టింగ్లో ఎవరు గొప్పోళ్ళు అనుకున్నారు కానండి, తర్వాత నిజంగా నెంబర్ 1 అండి అపోస్తలుడు, నెంబర్ 1 అండి అపోస్తలు. వాళ్ళ తర్వాత ఎక్కడైనా వాదోపోతాలు వచ్చాయండి? తర్వాత పేతురు గారు పౌలు గారు కొట్టుకున్నట్టు కానీ, లేదంటే పేతురు గారు యోహాను గారు ఇదిగో నాకు ఇవ్వాల్సింది నువ్వు దొంగతనం చేసి కొట్టేసావని కానీ ఆయన ఏమన్నా అన్నాడా అండి? యోహాను గారు ఏమన్నా అన్నాడా? నేను ప్రేమిస్తే నీకెందుకు అధికారాన్ని ఇచ్చాడని యోహాను గారు ఏమన్నా అన్నాడా? యాకోబు గారు ఏమన్నా అన్నారా? అపోస్తలు ఎవరైనా ఏమన్నా అన్నారా? మంచి మనసును సంపాదించుకున్నారండి, దీన మనసును సంపాదించుకున్నారు. అందుకే వాళ్ళందరూ అపోస్తలుని 12 సింహాసనాల మీద కూర్చోబెడతానన్నాడండి. అంటే మనం కూడా ఏం సంపాదించుకోవాలి? అధికారం సంపాదించుకోవాలని కాదు, సామర్థ్యం సంపాదించుకోవాలి. అధికారం సంపాదించుకోవాలని కాదు, మంచి మనసును సంపాదించుకోవాలి. అధికారం సంపాదించుకోవాలని కాదు, అందరిపై మనం గొప్పగా కనిపించాలని కాదు, అందరితో సమానంగా ఉంటూ అందరి ఎడల మనం మంచి హృదయం చూపించగలిగితే ఎవరు నిన్ను హెచ్చించవలసిన అవసరం లేదు. నువ్వు కానీ దీన మనస్కుడిగా ఉంటే, నేను కానీ దీన మనస్కుడిగా ఉంటే దేవుడు హెచ్చిస్తాడు, దేవుడే హెచ్చిస్తాడు. అలా ఒక పేతురుని హెచ్చించాడు, అలా ఒక పౌలుని హెచ్చించాడు, అలా అపోస్తలులందరినీ హెచ్చించాడు. ఆ రోజు క్రీస్తు కొరకు బ్రతికిన ప్రతి ఒక్కరిని ఆయన అగ్రస్థానంలో నిల్చోబెట్టాడు. మరి మనమందరం కూడా ఏం సంపాదించుకోవాలి తెలుసా? ముందు ఇది రావాలండి, ఫస్ట్ ఇది రావాలి మనకి. ఇది బాగా వస్తే చెప్పే సామర్థ్యం ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఇది రాకుండా మనకు మంచి మనసు రాదు, చెప్పే సామర్థ్యం రాదు, అందరితో కలివిడిగా ఉండే మనస్తత్వం రాదు, ఏమీ రావండి. కానీ ముందు ఇది సంపాదించుకోకుండా ఈ మధ్యకాలంలో చాలామందిని చూసామండి,
అన్నయ్య త్వరగా మీరు కొంచెం కోర్స్ కంప్లీట్ చేయండి అన్నాం అనుకోండి. కోర్స్ కంప్లీట్ చేయండి అనేది అంతకుముందు మేము చదువుకున్న కాలంలో అయితే చాలామంది ఎందుకు కోర్సు కంప్లీట్ చేశారంటే వాక్యం నేర్చుకోవాలని కోర్సు కంప్లీట్ చేశారండి. కానీ ఇప్పుడు ఎలా కంప్లీట్ చేస్తున్నారు తెలుసు చాలామంది. అంటే మన గురించి మనం అనుకోవడం కరెక్ట్ కాదనిపించవచ్చు, కానీ ప్రాక్టికల్గా జరుగుతున్నది చెప్తున్నానండి. ఎందుకో మనకేదో అధికారం వస్తుంది, కోఆర్డినేటర్ అవుతాం, ప్రిన్సిపల్ అవుతాం, ఎందుకు కోర్స్ కంప్లీట్ చేస్తున్నారండి. కానీ అది కరెక్ట్ కాదండి. దేనికి తెలుసా? ముందు మనకి ఈ సామర్థ్యం రావాలి. ఇది వస్తే నువ్వు అధికారిగా ఎవరు నిలుచోబెట్టినా నిలవబెట్టకపోయినా దేవుడే నిన్ను గొప్ప చేస్తాడు. ఎలాగో తెలుసా? నీ ప్రసంగం ద్వారా అనేక మంది మారతారు. అది ఆ సామర్థ్యం రాగానే దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం తెలుసుకోవాలి. కనుక మనం అందరం ఎక్కడ టార్గెట్ చేయాలి తెలుసా? ఇది చదువుకోవాలండి. బాగా చదవాలి, బాగా నేర్చుకోవాలి. ఒక పేతురు గారు తండ్రి దగ్గర నుంచి బయలుపరచబడిన సంగతిని ఆలోచించగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడే, మరి మనం కూడా తండ్రి దగ్గర నుంచి బయలుపరచబడి రాయబడినటువంటి ఈ సంగతులన్నింటినీ సంపాదించుకునే సామర్థ్యం మనకు కానీ వస్తే ఆటోమేటిక్గా నువ్వు పెద్దవాడు అయిపోతావు. అది నువ్వు అడగవలసిన అవసరం లేదు. పేతురు అడగలేదు, పౌలు అడగలేదు, పిలిచి మరీ ఇచ్చాడు కదండి ఆయన. పౌలు గారిని పిలిచాడండి. పేతురు గారిని పిలిచాడండి. పిలిచి మరీ ఇస్తాడు నువ్వు సామర్థ్యాన్ని సంపాదించుకుంటే. కనుక మన టార్గెట్ అంతా ఎక్కడ ఉండాలి? బైబిల్ చదవడంలో, అందరితో మంచి వ్యక్తులుగా ఉండడంలో, మంచి వ్యక్తులుగా అనిపించుకోవడంలో, మనుషుల దయందును. ఇందాక పాటలో మంచి విషయం అండి, ఎవరిని పోగొట్టుకోవద్దు. ఆ పాట జాన్సన్ అన్నయ్య నిజంగా ఆయన మనకు మంచి విషయం నేర్పించానండి. ఏమండి, జాన్సన్ అన్నయ్య గారి విషయంలో ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా జాన్సన్ అన్నయ్యకి ఆయనకి శత్రుత్వం ఉంది అనే విధంగా ఒక్కరిని చూపించండి చూద్దాం. ఒక్కరిని. నిజంగా ఆ మాటకి ఆయనే కరెక్ట్గా ఉన్నాడండి ఈ కాలంలో అయితే. అవునా? జాన్సన్ అన్నయ్య అంటే పడదు అనేవాళ్ళు ఒక్కడు లేడండి. మనుషుల దయను సంపాదించుకున్నాడు. దేవుని దయను అనగా వాక్యాన్ని సంపాదించుకున్నాడు. ఎవరిని పోగొట్టుకోకుండా అనేక మందిని సంపాదించుకున్నాడు గనుకనే మనందరి మనసుల్లో గొప్ప స్థానంలోకి వెళ్ళాడు. మనము కూడా అలా వెళ్ళాలి అనుకుంటే వాక్యం రావాలి, తెగించే దేవుని కోసం కష్టపడే తత్వం రావాలి, దేవుని కోసం శ్రమలు అనుభవించే తత్వం రావాలి. ఆ తర్వాత దేవుని కోసం అవసరమైతే నిందలు పడడం, అవతల వ్యక్తి మనల్ని ఒకవేళ దూషించినా కూడా తగ్గించుకునే మనస్తత్వం కానీ మనకి వస్తే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. అలా మనమందరం హెచ్చింపబడేటట్టుగా ఉండాలని కోరుకుంటూ